విదురుడు మహారాజా, పాండు రాకుమారుడైనటువంటి అర్జునుడు రంగస్థలంలోకి అడుగు పెట్టాడు, అందుకే ఈ కోలాహలం చెలరేగుతుంది అన్నాడు. చాలా అర్జునుడు వస్తూనే ఈ కోలాహలం ఎక్కువైపోయింది రాజా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, కుంతి అనేటువంటి అరణి నుండి, అరణి అంటే చిలుకటం, అగ్నిని చిలుకుతారే అది, దాన్ని అక్కడ నుండి, ఆ అరణి నుండి ధర్మజ, భీమసేన, అర్జునుడు అనేటువంటి 3 అగ్నులు పుట్టాయి. వాటితో నేను ధన్యుడయ్యాను, వారి చేత అనుగ్రహించబడి సురక్షితుడుగా ఉన్నాను అన్నాడు. ఇంతలో ఆనంద కోలాహలం సద్దుమణిగింది, రంగస్థలం ప్రశాంతమైంది. అర్జునుడు ద్రోణాచార్యుడి ఎదుట తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఆగ్నేయాస్త్రాన్ని విడిచి నిప్పును సృష్టించాడు, వరుణాస్త్రాన్ని ప్రయోగించి నీటిని వర్షించాడు. దీంతో ఒక్క బాణం వేశాడు, అదంతా అగ్నిగా అయిపోయింది. జనం భయపడ్డారు, ఇదేం అంటుకుంటుందేమో అబ్బా అని. అట్లా వీళ్ళంతా సంతోషపడుతుంటే ఒక్క నిమిషంలో వాళ్ళ ఆనందమంతా పోయింది. అగ్నిని చూస్తూనే భయపడ్డారు. అదే అగ్ని మళ్ళీ ఇంకొక బాణం వేశాడు, వరుణాస్త్రం. ఆ వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వరుణాస్త్రాన్ని ప్రయోగిస్తేనే వాన వచ్చేంతా నిలిచిపోయింది. నిప్పును చల్లార్చాడు. తర్వాత వాయువాస్త్రాన్ని విడిచి గాలిని సృష్టించాడు, సర్రని గాలి. అక్కడ పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి మేఘాలను కల్పించాడు. భౌమాస్త్రాన్ని విడిచి నేలను సృష్టించాడు. పర్వతాస్త్రాన్ని ప్రయోగించి పర్వతాలను సృష్టించాడు. అబ్బో, అంతర్ధానాస్త్రాన్ని విడిచి తానే అదృశ్యమైపోయాడు, ఎవరికీ కనిపించలేదు. ఒక్క క్షణం పాటు పొడవుగా కనిపించాడు, అంతలోనే మరుక్షణంలో పొట్టిగా కనిపించాడు. ఇవన్నీ యుద్ధ నైపుణ్యం, ఆ మంత్రాల యొక్క ప్రభావం. రథం కాడిపై క్షణకాలం కనిపించాడు, రథం మీద ఉన్నట్టుగా కనిపించాడు. మరుక్షణంలోనే రథం మధ్యలో కనిపించాడు. వెంటనే క్షణంలో నేలపై దిగుతూ కనిపించాడు. తన హస్తలాఘవంతో సుకుమారమైనటువంటి సూక్ష్మమైనవి పెద్దవైనటువంటి లక్ష్యాలను వివిధ బాణాలతో భేదించాడు. ఇంతలో భటులు వచ్చి లోహ నిర్మితమైన పందిని ఉంచారు. అది గిర్రును తిరుగుతోంది. అర్జునుడు దాని ముఖంపై ఒకేసారి 5 బాణాలను ప్రయోగించాడు. అవి 5 బాణాలే అయినా అందరికీ ఒకే బాణంలాగా కనిపించాయి. 5 బాణాలు ఒకటే పారి టకటకటకటా కొట్టేశాడు. ఈసారి భటులు ఒకవైపున ఎద్దు కొమ్మను తాటితో కట్టారు. ఆ కొమ్మ రంధ్రంలో నాటేటట్లుగా అర్జునుడు 21 బాణాలను ప్రయోగించాడు. ఇలా అర్జునుడు విలువిద్యను ప్రదర్శించాడు. కత్తి, విల్లు, గద మొదలైన వాటిని పట్టుకొని కూడా అర్జునుడు అనేక వ్యూహాలను ప్రదర్శించాడు. అర్జునుడి అస్త్రవిద్య ప్రదర్శనం పూర్తి అయ్యింది. ప్రేక్షకుల కోలాహలం సద్దుమణిగింది. వాద్యాల ధ్వని కూడా తగ్గింది. సరిగ్గా ఆ సమయంలో ద్వారం వైపు నుంచి బలాన్ని తెలుపుతూ చప్పుడు పెద్దగా జబ్బు చరినటువంటి చప్పుడున పెద్దగా అక్కడ వినిపించింది. ఆ ధ్వని వజ్రాలను పొడి పొడి చేస్తున్న శబ్దంలాగా ఉంది. అందరూ హాయిగా కూర్చుంటే ఏదో శబ్దం వచ్చింది పెద్దగా. ఆ శబ్దాన్ని విని ప్రజలందరూ అమ్మో, పర్వతాలు బద్దలమవుతున్నాయేమో, పరిగెత్తుతామంట్రా, భూమి చీలిపోతుందేమో, భూకంపం వస్తుందంట్రా, మీకేమైనా అనిపించిందే అనుకున్నారు. నీటితో నిండిన మేఘాలు గర్జిస్తూ ఆకాశాన్ని నింపుతున్నాయేమో అని అనుకున్నారు. అంతా అయోమయం అయిపోయింది ఆ క్షణంలో. అలా క్షణకాలం పాటు ప్రేక్షకులందరూ భావించారు. వెంటనే అందరూ శబ్దం వచ్చిన ద్వారం వైపు దృష్టిని సారించారు. అప్పుడు పాండవులు 5 ద్రోణుని చుట్టూ నిలబడ్డారు. ఆ సమయంలో దుర్యోధనుడు పైకి లేచి నిలబడ్డాడు. వెంటనే 100 మంది సోదరులు అశ్వత్థామతో కలిసి దుర్యోధనుడి చుట్టూ నిలబడ్డారు. వారి చేతిలో ఆయుధాలు ధరించి ఉండగా దుర్యోధనుడు గదను పట్టుకొని ఉన్నాడు. అప్పుడు దుర్యోధనుడు
పూర్వం దానవ సంహారంలో దేవతల చేత చుట్టుముట్టిబడినటువంటి ఇంద్రుల్లాగా ప్రకాశించాడట. అందరూ ఆ శబ్దం వచ్చిన ద్వారం వైపు చూడసాగారు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ద్వారపాలకులు ఆశ్చర్యంతో చూస్తూ దారి ఇవ్వగా కర్ణుడు విశాలమైన రంగస్థలంలోకి అడుగుపెట్టాడు. కర్ణుడు రాకాట్ల ఉంది. అసలు ఎవరు చెప్పవలసిన పని లేదు, తానే చెప్పుకున్నట్టుగా వచ్చేశాడు. అతడు శరీరంతో పాటే పుట్టిన కవచాన్ని ధరించి ఉన్నాడు. ఆయన కవచం వేసుకోవాల్సిన పని లేదు, శరీరంతో పాటే పుట్టింది కవచల కుండలాలు. చెవులకు గల కుండలాలతో శోభిస్తున్నాడు. చేతిలో ధనస్సును పట్టుకున్నాడు, నడుము కత్తిని కట్టుకున్నాడు. ఆ కర్ణుడు నడిచి వస్తూ ఉంటే కదిలి వస్తున్న కొండలాగా కనిపించాడు అందరికీ. కుంతీదేవి కన్నిగా ఉన్నప్పుడు అతన్ని కన్నది. అతడు పెద్ద కన్నులు కలిగి ఉన్నాడు. అప్పటికే అతడి కీర్తి నలువైపులా వ్యాపించింది. ఆ కర్ణుడు సూర్యుడి వల్ల జన్మించాడు. సింహం, ఎద్దు, ఏనుగుల్లాగా బల, వీర్య, పరాక్రమాలు కలిగి ఉన్నాడు. అంత బలమైనవాడు. దీప్తిలో సూర్యుడు, కాంతిలో చంద్రుడు, తేజస్సులో అగ్నితో సమానంగా ఉన్నాడు. పొడవుగా ఉన్నటువంటి ఆ కర్ణుడు బంగారు తాటి చెట్టులాగా కనిపిస్తున్నాడు. యువకుడైన ఆ కర్ణుడి అవయవాలు సింహములాగా బలిష్టంగా ఉన్నాయి. ఇక చూసుకోండి ఆయన యొక్క ఆకారం ఎట్లా ఉంటుందో. ఆ సూర్యపుత్రుడు సూర్యుడిలాగా వెలుగుతూ మంచి లక్షణాలు కలిగి ఉన్నాడు. కర్ణుడు రంగస్థలమంతా చూసి ద్రోణ కురుపులకు నమస్కారం చేశాడు. ఆ నమస్కారంలో గౌరవభావం లేదు, ఆదరము లేదు. నమస్కారం పెట్టకపోతే బాగుండదు అన్నట్లుగా ఉంది. ఏదో నమస్కారం పెట్టాడు. చాలామంది కింద పడరు, ఊరికే ఇట్లా అంటారు. గౌరవభావం ఉండేటువంటిది, శ్రద్ధాభక్తి ఉండే నమస్కారమే వేరుగా ఉంటుంది. వాళ్ళ కంటిలో వాళ్ళ హావభావంలో కనపడుతుంది. ఊరికే ఇట్లా నమస్కారం పెట్టేది శ్రద్ధాభక్తి గౌరవం లేనటువంటిది. అట్లా పెట్టాడు. శ్రద్ధ లేకుండా నమస్కారం పెట్టాడు. ప్రేక్షకులకు మాత్రం అతడినే చూస్తూ ఇతడెవరో తెలుసుకోవాలని కుతూహలపడ్డారు. అంతవరకు ఎక్కువ తెలుసుకోలేకపోతున్నాం. ఉత్కంఠంతో చూశారు ఎవరుండొచ్చు అని. అంతలో మాటకారి అయిన కర్ణుడు తన అజ్ఞాత సోదరుడైన అర్జునుడితో ఇలా అన్నాడు. ఓ కుంతీనందన, నువ్వు ఈ ప్రేక్షకులు ఎదుట ఈ రంగస్థలం మీద చూపిన ప్రదర్శనం కన్నా నేను విశిష్టమైన విన్యాసాలను ప్రదర్శించి చూపిస్తాను. కనుక నువ్వే వీరుడవని గర్వించకు. ఇంతవరకు నువ్వు గర్వించుకున్నావు, అది తప్పది అన్నాడు. ఆ మాటలు ఇంకా పూర్తి కాలేదు. ప్రేక్షకులందరూ లేచి నిలబడ్డారు. ఆ మాటలు విని దుర్యోధనుడికి మాత్రం పరమానందమైంది. అదే కావలసింది. ఇంతవరకు జరగలేదు, ఆనందమైపోయింది. ఓ పారు లేస్తాడో పారు కూర్చుంటాడు, ఓ పారు లేస్తాడో పారు కూర్చుంటాడు. అంత ఆనందమైపోయింది. తెగ పరవశించిపోయాడు. అర్జునుడికి మాత్రం ఆ క్షణంలో సిగ్గు, కోపము కలిగాయి. అంతమంది ఎదురుగా అట్లా అన్నాడు కదా. కర్ణుడికి ఎప్పుడు పోట్లాట అంటే ఇష్టం. అతడు యుద్ధప్రియుడు. ద్రోణుడి అనుమతి తీసుకొని అర్జునుడు చూపిన అస్త్రవిద్య కౌశలమంతా తాను ప్రదర్శించి చూపించాడు. అది చూసి దుర్యోధనుడు ఆనందంతో ఉండబట్టలేక పైకి లేచి సోదరులతో కలిసి కర్ణుడిని గట్టిగా కౌగిలించుకొని అభినందించాడు. చాలా ఆనందమైపోయింది. కర్ణుడితో, ఓ మహానుభావ, స్వాగతం. నువ్వు ఇక్కడికి రావటం నా అదృష్టం. అహంచ కురురాజ్యంచ యథేష్టముపబుధ్యతాం. నేను ఈ కురురాజ్యము అంతా నీదే. ఇప్పటి నుంచి స్వేచ్ఛగా అనుభవించు నువ్వు అన్నాడు. కర్ణుడు, ఓ రాజాదిరాజా, మీరు చెప్పింది జరిగినట్లుగానే నేను భావిస్తున్నాను. మీతో మైత్రిని కోరుకుంటున్నాను. అర్జునుడితో ద్వంద్వ యుద్ధాన్ని చేయాలనుకుంటున్నాను. ఇదే నా కోరిక అన్నాడు. దుర్యోధనుడు, ఓ శత్రువులను సంహరించేవాడా,
నాతో కలిసి భోగాలు అనుభవించు, నీ బంధువుల కోరికలు తీర్చుకో, నా సోదరులు బంధువులకు ఆనందాన్ని కలిగించు, సమస్త శత్రువులను అణిచివేయి అన్నాడు. అప్పుడు అర్జునుడు అది చూసి తాను కర్ణుడి చేత అవమానించబడిన వాడిగా భావించాడు. ఆ సమయంలో కర్ణుడితో ఇలా అన్నాడు, ఏయ్ కర్ణ, పిలువని పేరంటానికి వచ్చిన వారు, అడగకుండా మాట్లాడేవారు ఏ లోకాలకు పోతారో ఆ లోకాలకు నువ్వు నా చేతిలో మరణించిపోతావు అన్నాడు. పిలువని పేరంటానికి వచ్చాడు కర్ణుడు. ఇదంతా నీకు ఆహ్వానం లేదు తెలుసా? నీకు ఇక్కడ ప్రదర్శన జరుగుతూ ఉండేది మాకు నువ్వెందుకని వచ్చావు ఇక్కడికి? కర్ణుడు అంటాడు, ఓ అర్జున, ఈ రంగస్థలం నీకొక్కడిదే కాదు, బలాఢ్యం ఉండే అందరిది. గుర్తుంచుకో, బల పరాక్రమాలు కలవారే రాజులు, ధర్మం కూడా బలం కలవాడినే అనుసరిస్తుంది. నిష్ఠూరంగా మాట్లాడటం బలహీనులు చేసే పని. నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? దీనివల్ల లాభం లేదు. నీకు గనక సాహసం అంటే నీకు సాహసం లోపల ఉంటే, శక్తి ఉంటే మాటలు కట్టిపెట్టి బాణాలతో మాట్లాడు. నేను ఈరోజే నీ గురువు సమక్షంలోని నీ తలను ఖండిస్తానన్నాడు. అక్కడ ఎవరు అన్నారు, అసలు ఇది ప్రదర్శన కోసమే కానీ ఇది చంపుకోవటం పోట్లాటం అనేది కాదు. ఆ మాటలు విని అర్జునుడు ద్రోణుని అనుమతి తీసుకున్నాడు, సోదరులను కౌగిలించుకున్నాడు, యుద్ధం చేయాలని కర్ణుడిని సమీపించాడు. తనకు అనిపించింది యుద్ధం చేయాలని. అప్పుడు దుర్యోధనుడు కూడా సోదరులతో సహా యుద్ధానికి సిద్ధపడుతున్నటువంటి కర్ణుడిని కౌగిలించుకున్నాడు దుర్యోధనుడు. అప్పుడు మేఘాలు, మెరుపులు, ఉరుములు ఇంద్రధనస్సుతో సహా ఆకాశాన్ని కప్పివేశాయి. ఉన్నట్టుండి అయిపోయింది. ఇంద్రుడు తన పుత్రుడి మీద ప్రేమతో రంగస్థలం వైపు చూశాడు. అది చూసి సూర్యుడు కూడా తన పుత్రుడి మీద ప్రేమతో తన దగ్గరగా వచ్చిన మేఘాలను చెదరగొట్టాడు. వాళ్ళిద్దరికి యుద్ధం పట్టుకుంది. వీళ్ళిద్దరికి పట్టుకుంటే అక్కడ వాళ్ళిద్దరికి పట్టుకుంది. సూర్యుడికి ఇంద్రుడికి పట్టుకుంది. ఇంద్రుడు తెచ్చిపెడితే మేఘాలు, ఈయన తన శాఖంతో అదరగొడుతున్నాడు. ఇంద్రుడు తెచ్చిపెడితే మబ్బు వేస్తే ఈయన తన శాఖంతో వెలుతురు పెడుతున్నాడు. సూర్యుడికి ఇంద్రుడికి పడింది పైన. చూడండి, ఒకదానికొకటి. నా పుత్రుని మీద నువ్వు వస్తావా, నా పుత్రుడి మీద నువ్వు వస్తావా, అట్లా విపరీతమైన మేఘాలు చీకటి చేసేసాడు ఇంద్రుడు. చీకటి చేస్తూనే ఈయన చెదరగొట్టాడు, లైట్ లాగా వచ్చాడు. అప్పుడు అర్జునుడు మేఘాల నీడలో దాగినట్లు కనిపించాడు. మేఘాల నీడలో దాగినట్లు కర్ణుడు సూర్యకాంతితో ప్రకాశిస్తూ కనిపించాడు. చూడండి, ఇక్కడ కూడా అట్లనే అవుతుంది. ఈయన మేఘాల తట్టు వెళ్ళాడు, తండ్రి తట్టు వెళ్ళాడు, అటు తండ్రి తట్టు వెళ్ళాడు. ఇట్లా మేఘాలు వెనకాల ఉన్నట్టుగా కనపడ్డాడు. సూర్యుడు వెలుతురో తాను కనపడ్డాడు కర్ణుడు. చాలా విశేషంగా ఉంది ఆ యొక్క దృశ్యం. కర్ణుడి వైపు దుర్యోధనుడు మొదలైనటువంటి ధృతరాష్ట్రుడి కుమారులందరూ నిలబడ్డారు. అందరూ ఒక చోట నిలబడ్డారు. అర్జునుడి వైపు ద్రోణ, కృప, భీష్ములు నిలబడ్డారు. రంగస్థలం అంతా రెండు పక్షాలు అయిపోయింది. ఇది ప్రదర్శనశాల కాదు, రంగస్థలం అయిపోయింది, మారిపోయింది. అనుకుంది వేరే, అయింది వేరే. కర్ణుడిని కొంతమంది సమర్థిస్తున్నారు, అర్జునుడిని కొంతమంది సమర్థిస్తున్నారు. అటు రెండు భాగాలు అయిపోయాయి. ప్రేక్షకులు కూడా అయిపోతున్నట్టుంది. కుంతీదేవి మాత్రము ఇద్దరూ తన పుత్రులే అనే సత్యాన్ని తెలుసుకొని అక్కడికక్కడే మూర్ఛపోయింది ఆవిడ. అప్పుడు విదురుడు దాసీల ద్వారా చందన జలాన్ని తెప్పించి ఆమెపై చల్లి తెలివి తెప్పించాడు. పాపం ఉపచారం చేశాడు. కుంతి సృహలోకి వచ్చి కవచాలను ధరించి యుద్ధానికి సిద్ధపడుతున్న తన పుత్రులిద్దరినీ చూసింది, కంగారు పడింది, ఏం చెప్పలేకపోయింది. అదిగాక పర్మిషన్ వేరే ఇచ్చారు, అందరూ చేయవచ్చు అని. వారి యుద్ధం ఆపటానికి ఆమెకు ఏ మార్గమూ కనిపించలేదు, ఏ ఉపాయమూ తోచలేదు. అర్జునుడు, కర్ణులు ఇద్దరూ కూడా పెద్ద పెద్ద ధనుసులు ధరించి ఉన్నారు, చాలా విశేషంగా పట్టుకున్నారు.
ఇప్పుడు ఇట్లే ఉంటే ఇక నిజమైన యుద్ధం ఎట్లుంటుందో చూడండి. అసలు ఇదే ఇట్లుంటే ఇది ప్రదర్శన, అంటే వాళ్ళు నేర్చుకున్నది 10 మందికి చూపించటానికి. ఇదే ఇట్లా ఉంది, ఇప్పుడు చూపిస్తున్నారు అంతే వీళ్ళు, కానీ అది యుద్ధంగా ఉన్నది. అప్పుడు ద్వంద్వ యుద్ధ నీతిని తెలిసినవాడు సర్వధర్మవేత్త అయినటువంటి కృపాచార్యుడు వారిని చూసి ఇలా అన్నాడు, ఓ కర్ణ, ఇతడు కుంతీదేవి యొక్క చిన్న కొడుకు, పాండురాజు పుత్రుడు, కురువంశ రత్నం. ఇతడు నీతో తప్పకుండా ద్వంద్వ యుద్ధం చేస్తాడు. ఇతడి కులము శీలము అందరికీ తెలుసు. అలాగే నువ్వు కూడా నీ తల్లి గురించి, తండ్రి గురించి, కులం గురించి చెప్పు. నువ్వు ఏ రాజవంశానికి భూషణంగా ఉన్నావు, ఉన్నట్టుండి వచ్చి ఊడిపడ్డావే ఇక్కడ, నువ్వు ఎవరు? నువ్వు నీకు వాళ్ళు స్నేహితులుగా ఉండొచ్చు, కానీ నువ్వెవరు? నీ అమ్మ పేరేంటి? మీ నాన్న పేరేంటి? నీ కులం పేరేమిటి? నువ్వెక్కడ అస్త్ర విద్యలు నేర్చుకున్నావు? నువ్వెవరు? ఎవడు వచ్చి నువ్వు ఊడిపడ్డావు? ఆయన ఎవరు తెలుసా? ఆయన కుంతీపుత్రుడు. ఆయన నీకు తెలుసా? నీకు ఇంద్రవరంతో పుట్టినవాడు, ఇంద్రుడులాగా ఉన్నాడు. ఆయన ఏ వంశము నీకు తెలుసా? రాజవంశం ఎటువంటిది తెలుసా? నువ్వెవరు? అసలు నీ అడ్రస్సే లేదు, అసలు నీ రిజిస్టర్ చేసుకోలేదు. లోపలికి వచ్చేటప్పుడు ఒక ప్రేక్షకులందరూ రిజిస్టర్ చేసుకున్నారు, నువ్వెందుకు చేసుకోలేదు? నువ్వెవరు? నువ్వు ఎంత ఊడిపడ్డావు? ఒక స్నేహితుడై మాత్రానికి, కౌరవ స్నేహితులైన తారా నువ్వు రావచ్చా? నువ్వు ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాతే అర్జునుడు నీతో యుద్ధం చేస్తాడో లేదో అనే విషయం మేము నిర్ణయిస్తాం. నువ్వు కాదు నిర్ణయించేది. సడన్గా వచ్చి యుద్ధం చేస్తానంటే చేయటానికి వీల్లేదు. నువ్వు సరి అయినటువంటి వాడా, మాతో సమానమైన వాడా, క్షత్రియుడా? నీవు క్షత్రియుడు కాకపోతే చంపేస్తాం మిమ్మల్ని అంతా చేరుకొని, యుద్ధమే చేయాల్సిన పని లేదు. నువ్వెవడు? రాకుమారులు తక్కువ స్థాయి వారితోనూ, నీచమైన ఆచార వ్యవహారాలు కలవారితోనూ యుద్ధం చేయరు. తెలిసిందా నీకు? నీచమైన వ్యవహారవంతుడు మాకు తెలుసు నువ్వెవరని, నువ్వెక్కడి నుంచి వచ్చావని కూడా తెలుసు, కానీ నువ్వు చెప్పు చూస్తాం అన్నాడు. ఆ మాటలు విని కర్ణుడు చాలా సిగ్గుపడ్డాడు. కర్ణుడి ముఖం క్రిందికి వాలిపోయింది. అంత జోరుగా ఉండేవాడు అది చెప్తూనే తన పూర్వోత్తరాలు ఏమిటి అని అడుగుతూనే సిగ్గుపడ్డాడు, మొహం మాట పడ్డాడు. కంట్లో నుంచి నీళ్లు కూడా వచ్చాయనిపిస్తుంది. కర్ణుడి యొక్క ముఖం క్రిందికి చాలా వాలిపోయింది, కూలిపోయినట్టు అయిపోయింది పాపం. ఆ ముఖం వర్షపు నీటితో తడిసి వాడిపోయిన పద్మంలాగా కనిపించింది. ఏడిచాడు బాగా, పద్మంలాగా కనిపించింది. అప్పుడు ఉండినటువంటి కళ లేదు, అప్పుడు లోపలికి వచ్చినటువంటి జోరు లేదు, ఆ సూర్యుడు కనిపించినటువంటి ఆ వెలుతురుతో ఉండినటువంటి కళ లేదు. ఈ మాట అంటూ ఉండగానే అప్పుడు దుర్యోధనుడు కృపుడితో చెప్తున్నాడు, కృపాచార్య, ఓ ఆచార్య, శాస్త్ర ప్రకారంగా రాజు అని పిలవటానికి 3 కారణాలు ఉన్నాయి. చెప్తున్నాడు, ఎందుకు నువ్వు అట్లా అంటున్నావు? శాస్త్ర ప్రకారంగా పిలచటానికి, రాజు అనటానికి 3 కారణాలు. 1, ఉత్తమ కులంలో పుట్టినవాడు, వాడిని రాజు అనవచ్చు. 2వది శూరుడు, కూడా రాజు అనవచ్చు. సేనాపతి అయిన వాడిని, ఈ 3 కూడా రాజులే అంటారు. ఈ అర్జునుడు రాజు కాన వాడితో యుద్ధం చేయటానికి ఇష్టపడకపోతే నేను ఇప్పుడే ఈ కర్ణుణ్ణి అంగదేశాధిపతిగా చేస్తున్నాను అన్నాడు. అంతే కదా, రాజు చేయాలి కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.